అన్ని చెప్పు బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించాలి చెప్పు. అసలు మీరు నాలుగు పనులు చేస్తే వాడు చేసేవాడు ఏం చేస్తాడు చెప్ప. నేను చూసాం మార్పు చూద్దాం. నెలకి 800,000 ఇస్తే మా అవతాతలు మూలకు పింఛన్ ఇస్తాం. ఇద్దరికి సంవత్సరానికి 1,00,000 చెప్తాను ఒక మహిళకి. ఈ గతంలో ఇందిరా ఇచ్చాను కదా మీ ఇందిరా ఇచ్చినవే ఏం చేయదమ్మా. నాకు ఓట్లు వేయమన్నా, నాకు ఓట్లు వేయండి. ప్రతి ఇంటి మహిళకు 8,300 మార్పు తీసుకురండి. అవినీతి తగ్గిపోయేది అంటే ఊరికి పెడితే ఇస్తాను. చెప్పమ్మ కదా సాయం చేస్తాను. వంశిష్ట ఇస్తానే యజమాని ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి రమేష్ యాదవ్ గారు మీకు అంతా తెలుసు. టౌన్ లోన వంశీ చైతన్య హాస్పిటల్ డైరెక్టరు, చైర్మన్. కాబట్టి కరోనా టైంలో కూడా పేద మహిళలకి అనేక సేవలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా హస్తం గుర్తుకి ఓటు వేయించి గెలిపించాలని కోరుతూ ఇక్కడ వచ్చినటువంటి ఈ సభకు వచ్చినటువంటి నాయకుల్లో మన మాజీ కౌన్సిలర్ ఈరన్న గారు కూడా రావడం జరిగింది సిపిఎం పార్టీ తరఫున. అదేవిధంగా సిపిఐ తరఫున మండల కార్యదర్శి రాజు గారు, తర్వాత మన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి మొదటగా ఒక 2 నిమిషాలు మన ఎక్స్ కౌన్సిలర్ ఈరన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తిప్పడు గారు, అట్లాగే మన మహాయోగి లక్ష్మమ్మ ఏరియాకు ఈరోజు మన యొక్క హస్తం గుర్తు అభ్యర్థి మన రమేష్ యాదవ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే రమేష్ యాదవ్ గారిని సిపిఐ సిపిఎం బలపరుస్తున్న అభ్యర్థి, ఇండియా కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థి మన రమేష్ గారు, అట్లాగే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈరోజు మహాయోగి లక్ష్మమ్మ ఏరియాలోన మరి యొక్క సభ అనేటువంటిది జరుపుతున్నాం. ఈరోజు మన రమేష్ యాదవ్ గారు ఇంటికి ముందు కూడా అనేక సంఖ్యేసి అనేక మంది కూడా బడుగు బలహీన వర్గాలు కూడా సాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వాడు. అట్లాంటి అభ్యర్థికి మీరు ఓట్లు వేసి గెలిపించి ఆయన సేవలకు చేయించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మనకు ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు, అట్లాగే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి మరి తెలుగుదేశము, జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అనేక మాటలు చెప్తున్నారు. అయితే మన యొక్క రమేష్ యాదవ్ లోకల్ అభ్యర్థి, లోకల్లో కూడా ఏ సందర్భం కూడా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి. కాబట్టి మన యొక్క కాంగ్రెస్ ఈరోజు ఇండియా కూటమిలో అనేక రాష్ట్రాల్లోన ఈరోజు ఇండియా కూటమి ఈరోజు అనేక దాదాపుగా 24 పార్టీలతోన మరి ఇండియా కూటమి ఏర్పడి ఈరోజు మోడీ గవర్నమెంట్ దింపేదని కూడా సిద్ధంగా ఉంది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా
మరి ఈ రోజు కాంగ్రెస్ కూడా వాళ్ళు బలపరుస్తున్నటువంటి సిపిఐ అభ్యర్థులు కావచ్చు, అట్లాగే సిపిఐ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గెలిపించి మరి అట్లాగే మన రమేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ మహాయోగి లక్ష్మమ్మ ఓటర్స్ మహాశైలకు మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన రమేష్ యాదవ్ గారిని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాము. యోగి లక్ష్మమ్మ అవ్వ కాలనీ నుంచి ఇక్కడుండే ఓటర్ మహాశైలు అందరూ అక్క చెల్లెమ్మలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. పోతాము మనకు అంటే 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తుంది మన దగ్గర. బాగా ఆలోచించాలమ్మా. ఇప్పుడు మనకు పెన్షన్ 3000 ఇస్తాము అంటే మనకి ఇచ్చేది సంవత్సరానికి 30,000 అయితే మనం దగ్గర వసూలేసేది 1,00,000 రూపాయలు. బాగా ఆలోచించాలమ్మా. పేద ప్రజలకు ఇవన్నీ తెలియదు. మనకు ఇట్లా తినేదాడు తెలుసు కానీ పోయేదంతా ఎవరికి తెలియదమ్మా. బాగా ఆలోచించాలమ్మా. ఈ రోజు గతంలోన కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా రుణమాఫీ చేసింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, తర్వాత ఈ స్థలాలు అందరికీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వం కదా, హస్తం గుర్తున్నప్పుడే కదా మీకు ఏమ్మా మీకు పథకాలు ఇచ్చింది. అప్పుడు ఇల్లు స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా, రాష్ట్ర ఉన్నప్పుడే కదా. అప్పుడు ఇచ్చినవి ఇద్దరికి ఏమైనా ఒక ఇల్లు ఇచ్చినారా? 1 సెంట్ ఇచ్చినాడు. 1 సెంట్ ఇద్దరు పూర్తి చేయలేదు. చిట్కో ఇల్లు ఇచ్చిన అవి కూడా పూర్తి చేయలేదు. అంటే 2019 నుంచి టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఏమి చేయలేదు మన ఆంధ్రప్రదేశ్కి, మన ఆంధ్రకి ఏం చేయలేదు. సరే జగన్ సీఎం రాజశేఖర్ కొడుకు కదా ఏమో చేస్తానుకుంటే ఆయన కూడా ఏం చేయలేదు, ఒక పథకాలు అంటున్నాడు అంతే. అవి ఎంతవరకు మన దగ్గరకు 30 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నాడు.